అమ్మ దొంగ, ఇది నీ పనా? ఈ హాబీ అంటే విచిత్రంగా. వదులు ప్లీజ్, వదులు 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 ప్లీజ్. చెప్తా ప్లీజ్ వదులు వదులు. ఇది ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఆయిల్ తీసిన ఆల్మండ్ లాగా నా జోలికి రాకుండానే నన్ను దొంగిలించి వదిలేసావు కదే. ఆల్మండ్ ఏంటి? నిన్ను దొంగిలించడం ఏంటి? అర్థం కాలేదా? నా వాలెట్ నుండి నోట్స్ తీసి అందులోంచి థ్రెడ్స్ తీసేస్తే అవి పనికి రాకుండా పోయాయి. టైం బాగుంది కాబట్టి క్రెడిట్ కార్డు నా క్యారెక్టర్ కాపాడింది తెలుసా? ఇది నా హాబీ అంతే. నోట్స్లోని సిల్వర్ థ్రెడ్స్ లాగినట్టు నాకు తెలియకుండా నా మనసును కూడా యమ సీక్రెట్గా లాగేసావు కదే. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను. కావాలంటే నీ డబ్బులు కూడా నీకు తిరిగిచ్చేస్తాను నేను. డబ్బులంటే తిరిగిచ్చేస్తావు, మరి అది కూడా ఇచ్చేస్తావా? ఏంటిది? మనసు. మనసా? ఇదేంటి మనసు అంటున్నాడు? అవును, నీకో సీక్రెట్ చెప్పనా? నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు నన్ను లవ్ చేయాలి. నువ్వెవరో నాకు తెలియదు, నీ పేరు తెలియదు. నిన్నెందుకు ప్రేమించాలి నేను? ప్రేమించుకోవడానికి పేరు తెలుసుకోవడం, పెళ్లి చేసుకోవడానికి గోత్రం తెలుసుకోవడం అవసరం లేదు. మనసు మనసు కలిస్తే చాలు. సరేలే, పేరు తెలుసుకోవడంలో తప్పులేదు. నా పేరు అన్వేష్, మరి నీ పేరు? వినీక్షి. వినీక్ష? వినీక్ష 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 కాదు, వినీక్షి. ఏ బాలేదా? బాగుంది, కానీ నేను మాత్రం నిన్ను విన్నీ అనే పిలుస్తాను. సరే, నేను నీకు ఒకటి ఇస్తాను, అది నచ్చితే ఓకే, లేకుంటే వదిలే. ఏంటది? ఇదే. అమ్మాయి ఫీల్ అయ్యేలోపు సారీ చెప్పారా? చెప్పారా? సారీ చెప్పే. సినిమాల్లో టీవీలో చూసి ఎంగిలి ఎలా పెట్టుకుంటారో అని అనుకునేదాన్ని, కానీ ఇంత టేస్ట్గా ఉంటుందని మాత్రం అనుకోలేదు. అవునా? అది క్యాజువల్గా పెడితేనే నీకు అంత టేస్ట్గా ఉందంటే, అదే ఇద్దరం కలిసి పెట్టుకుంటే ఇంకెంత టేస్ట్గా ఉంటుందో. నువ్వేం మాయా చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మాని సాన్ని, క్షణం మాగనంటోంది వాణి, మరీ చిలిపిది వయసు వాణి. అయ్యా